హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవని. ఈ రోజు అయితే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్తున్న రహదారిపై ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే సమయం 11:58 అయితే కావస్తున్నది. ఒక్కసారిగా ఆకస్మికంగానే అయితే జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో అయితే ఒకళ్ళైతే చనిపోవడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాదాలకి కారణం అవగాహన లోపమా, అతి వేగమా, లేకపోతే వాళ్ళ యొక్క భవిష్యత్తు పైన నిర్లక్ష్యమా కూడాను తెలుసుకునే పరిస్థితుంది. ఇప్పటికే రోడ్డు భద్రతా వారోత్సవాలంటూ కూడాను చాలా అవగాహన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అదే విధంగాను అతిమీరినటువంటి వేగం మన ప్రాణాలకే ముప్పు అంటూ ఎక్కడ పెడితే అక్కడ హోర్డింగ్స్ కూడా పెడుతున్నారు. ఇన్ని అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికి కూడాను ఈ రోడ్డు ప్రమాదాలను అయితే నివారించడంలోనైతే కొంత అయితే ఫెయిల్యూర్ అయ్యిందనే చెప్పొచ్చు. అయితే ఈ ఫెయిల్యూర్కి గల కారణాలు ఏంటో అన్నది తరువాత మాట్లాడితే ఈ రోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదం చూస్తే ఈ నేషనల్ హైవే నుంచి వత్సవలస యాత్రని కంప్లీట్ చేసుకొని అయితే ఎక్కడ నుంచి ఆటోలు అయితే వస్తున్నారు. ఆటోలో వస్తుంటే ఇదే ప్రదేశం నుంచి అయితే వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి ఒక కార్ అయితే ఢీకొనడం అయితే జరిగింది. ఢీకొంటే వెంటనే ఆటోలోంచి ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు పైన తుల్లిపోయి ఇక్కడ ఇదిగోండి చూస్తే ఈ డివైడర్ ఉన్నది కదా, ఇక్కడ ఇదే ప్లేస్ లో అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఈ ఆటోలోని ఆ ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. చిన్న పిల్లలు, అదే విధంగాను పెద్దవాళ్ళు అందరూ కూడాను ఆ కుటుంబం మొత్తం కలిపి ఇక్కడ వత్సవలస యాత్రకైతే వెళ్ళి తిరుగు ప్రయాణం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండగా జరిగినటువంటి ఈ ఘోరమైన ప్రమాదంలో చూస్తే పక్కన చూడండి వాళ్ళ యొక్క బట్టలు అన్ని కూడాను, బ్యాగులు కూడాను చల్లా చెదురుగా ఇది. అయితే ఇక్కడ కారు అయితే ఏదైతే వేగంగా వచ్చి ఢీకొన్నదో ఇదే ప్రదేశంలోనైతే కారు నుంచి కూడాను మంటలు అయితే కొంచెం వ్యాపించేవి కూడా ఉన్నాయి. అయితే వెంటనే హుటాహుటిగా ఇటుగా వస్తున్నటువంటి ప్రయాణికులు చూసి వాళ్ళనైతే మిగిలిన వాళ్ళు కూడా రోడ్డు మీద పడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పక్కకైతే తీసుకొని వాళ్ళనైతే కాపాడడం జరిగింది. అయితే ఇలా చేసినప్పుడు కూడాను కొంత మంటలను కూడా అదుపు చేయడంలో బట్టి కూడాను ఘోర ప్రమాదం అయితే తప్పిందని అయితే చెప్పవచ్చు. అయితే ఈ నేషనల్ హైవే మీద ఇప్పటికే చాలా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలకి లెక్క తీయడంలో అయితే ఫెయిల్యూర్ అవుతున్నారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు. సో ఇది కొంత ఇసుక ఉండడం బట్టి కూడా స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు. చూస్తే ఇదిగోండి హైవే మీద చెత్త పేరుకుపోయిన దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. రోడ్డు పొడుగున కూడాను ఇసుక అయితే ఉంది. అయితే వేగంగా వచ్చినటువంటి కారు బ్రేకు ఈ ఇసుక వలన అదుపు తప్పిందా, లేదా సో బ్రేక్ ఫెయిల్ అయిందా, లేదా డ్రైవర్ అశ్రద్ధ వలన జరిగిందా తెలియదు, కానీ ఒక నిండు ప్రాణాలు అయితే ఈ రోజు బలైపోయిందని అయితే చెప్పవచ్చు. అయితే చూడండి పక్కన విజువల్స్ లో చూస్తున్నాము మొత్తం ఎంతో క్లియర్ గాను ఈ అతి మీరిన వేగం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మన భవిష్యత్తు మన మీద ఆధారపడినటువంటి వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఆగుతాయంటూ కూడా చెప్తున్నారు. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.